స్టాప్ 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 చేయి నా కొడక. స్టాప్ స్టాప్ అంటుంటే ఆపకుండా పోతావేరా? రేయ్ స్టాప్ స్టాప్ స్టాప్. లైసెన్స్ ఉందా? ఉంది సార్. వాళ్ళని దిగమను. సార్ డెలివరీ కేసు అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. రేయ్ నేను అర్జెంట్ గా స్టేషన్కి వెళ్ళాలి బే. వాళ్ళని దిగమను. ఇన్స్పెక్టర్ గారు పురిటి నొప్పులతో గిలగలాడుతుంది. దయం చదరండి బాబు, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. నేను నీతో మాట్లాడడం లేదు, వాడితో మాట్లాడుతున్నాను. దిగమను బే. నేను కాదు. ఏయ్ నా కొడక, నాకెదురు చెప్తారా? మనం దింపరా? సార్ తాగుతూ గొడవ చేస్తున్నారా? ఏయ్ నేను తాగితే నీ బాబు సుమ్మేమన్నా పోయిందట్రా? నేను ఎవరు అనుకున్నారా? ఈ ఆటో డ్రైవర్లంతా నాకు ఏమిటిది? ఎందుకోసం సైక్ చేస్తున్నారు? మాకు న్యాయం కావాలి. ఇన్స్పెక్టర్ కుమార్, ఇన్స్పెక్టర్ కుమార్, ఇన్స్పెక్టర్ కుమార్, ఇన్స్పెక్టర్ కుమార్, ఇన్స్పెక్టర్ కుమార్. కేకలు పెట్టండి అందరూ. ఎవరో ఒక్కరు మాట్లాడండి. మేము ఎవరో మాట్లాడం. మా లీడర్ వస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఎవరు మీ లీడర్? అన్నా ఏం జరిగింది? ఎందుకు అతను అరెస్ట్ చేస్తున్నారు? డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేసుకున్నాడు సార్. వెయిట్ సార్. డ్యూటీలో ఉన్న ఆటో డ్రైవర్ ని మీ ఇన్స్పెక్టర్ కొట్టడం తప్పు కదా? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కి సహకారం ఇవ్వలేదంటే ఇంకేం చేస్తారయ్యా? సహకారం? ఇలాంటి ఇన్స్పెక్టర్ కి సహకారం? వీడు రాత్రి 1 గంటకి ఉండగా తాగి రోడ్లో తూలుతూ వచ్చేపోయే బళ్ళని అడ్డగించి చేతికి చిక్కిన వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టాడు ఈ ఇన్స్పెక్టర్. నిండు గర్భిణిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్న ఆటోని ఆపి చట్టం తన చేతిలో ఉందన్న కొవ్వుతో ఈ ఆటో డ్రైవర్ ని కొట్టి ఆవిడ నడి వీధిలో ప్రసవించేట్టు చేశాడు ఇన్స్పెక్టర్. న్యాయం అనేది దేశంలో ప్రజలందరికీ ఒకటే. యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, వి ఆర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్స్. యు సర్వ్ ద పబ్లిక్, వి ఆల్సో సర్వ్ ద పబ్లిక్. బట్ యు హావ్ ఫర్గాటన్ ద ఓత్ యు హావ్ టేకెన్. ప్రజల రక్షణ కోసం మానవ సేవే మాధవ సేవ అని భావించి చట్టాన్ని అతిక్రమించకుండా విధేయుడుగా ఉండి కర్తవ్యం నిర్వహిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి అధికారం చేతికి రాగానే అమానుషంగా అక్రమాలు చేయడం ఏం న్యాయం? మాకు మీకు ఈ కాకి డ్రెస్ ఇచ్చింది ఎందుకు? ప్రజాసేవకి సంకేతం ఈ కాకి. అందుకు యూ షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీస్. యూ షుడ్ అండర్స్టాండ్ ద పబ్లిక్ ఫీలింగ్స్ అండ్ నీడ్స్. దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్. మైండ్ దట్. నువ్వెవరా ఇవన్నీ చెప్పడానికి? పోలీస్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో నాకు తెలుసు. షట్ అప్. ఏం తెలుసండి మీకు? ఇతని మీద ఇదే ఫస్ట్ కంప్లైంటా? రోజుకో కంప్లైంట్ వస్తుంది. ఇప్పుడే ఇతన్ని సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిపించి యాక్షన్ తీసుకోండి. సార్ అది దిస్ ఇస్ మై ఆర్డర్. చూడండి మిస్టర్ అన్న, ఇక పైన ఇలాంటి అన్యాయాలు జరగకుండా నేను చూసుకుంటాను. దయించి మీ స్ట్రైక్ విరమించుకోండి. మీ మాటకు విలువించి ఈ స్ట్రైక్ విరమించుకుంటాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. లాయరు, ఆ కుర్రాడు సాక్ష్యం చెబితే నేను జైలుకి వెళ్ళాలి కదూ? ఆ కుర్రాడు సాక్ష్యం చెప్పకపోతే జైలు శిక్ష తప్పుతుంది. వెళ్ళు వెళ్ళు. ముఖ్యమంత్రి గారికి, 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 ముఖ్యమంత్రి గారికి.
మీ ఫారెన్ టూర్ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ సార్. ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు సార్. కమిషనర్ గెట్ బ్యాక్. ఎందుకమ్మా భయపడతావు? ధైర్యంగా ఉండు. ఇక్కడే ఉండండి, ఆటో పార్క్ చేసి వస్తాను. హలో ఆంటీ. హాయ్ బాబు. ఆయన వచ్చారా? చూడు, మా వాడికి నేను చూస్తేనే కోపం. ఊరికే వాడు వెంట పడతావు ఎందుకు? వెళ్ళు. ఇది నా ప్రొఫెషన్ కదా. ఒకే ఒక ఫోటో తీసుకుంటాను ఆంటీ. ఎందుకు కళ్ళు మూస్తున్నా? ఫోటో అంటే భయమా? లేకపోతే షూట్ చేస్తాను. ఈ అమ్మాయిని అర్జెంట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వదులు, రిలాక్స్. రూమ్కి రండి, మందులు రాసిస్తాను. ఓకే సార్. నన్ను కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ నేను చెప్పాలి. నా ప్రాణం కంటే మిన్నైన నా కొడుకు ప్రాణాన్ని మీ ప్రాణానికి తెగించి కాపాడారు. మీ సహాయాన్ని నేను చచ్చే వరకు మర్చిపోను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి చిన్న విషయానికి థ్యాంక్స్ ఎందుకు? ఇప్పుడైనా చెప్తారా? ఎస్ఐ మీద మీరు చేసుకున్న కమిషనర్ ఎందుకు మీ మీద యాక్షన్ తీసుకోలేదు అనేది? ప్లీజ్. ఇక్కడ మీ బుద్ధి పోలేదే. మీరున్నది హాస్పిటల్లో. రెస్ట్ తీసుకోండి. ప్లీజ్ డూ వాట్ ఐ సే. భద్రయ్య, నువ్వా? రా భద్రయ్య, రా. నువ్వెందుకు ఇంత దూరం రావటం? ఒక ఫోన్ కొడితే నేనే వస్తాగా. మరేం లేదు, నువ్వు ఇక్కడికి వస్తే చూసేవాళ్ళు అపార్థం చేసుకుంటారని. ఆపవయ్యా నీ హరికథలో. నువ్వు నీ బతుకేంటో మర్చిపోకు. నువ్వు సీఎం అయితే జనానికి, నీ పార్టీకి, ఈ బీబీ కాదు. భద్రయ్య, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. ఇంకేమిటయ్యా, నీ అంతట నువ్వు సీఎం కాలేదు, నా రౌడీజం వల్లే అయ్యావు. ఆ రోజు ఏం అగ్రిమెంట్ జరిగిందో జ్ఞాపకం ఉందా? నువ్వు సీఎం అయ్యాక నన్ను ఏ చట్టము ఏమీ చేయదన్నావు. అన్న మాట నిలబెట్టుకో. ఏ సీఎం, ఇంకోసారి ఎవడన్నా పోలీసోడు నా మీద చెయ్యి వేశాడో, ఇదేమిటో తెలుసా? ముందు నిన్ను బ్లాస్ట్ చేసి పారేస్తాను. నీకెందుకింత టెన్షన్ భద్రయ్య? నేను ఇప్పుడేగా ఫారెన్ టూర్ ఫినిష్ చేసుకుని మన ఊరు వచ్చాను. నీకు ఎలాంటి ట్రబుల్ రాకుండా నేను చూసుకుంటాగా. నువ్వు ధైర్యంగా ఉండు. నీ మాటలు నమ్మమంటావు నన్ను? నిస్సందేహంగా. నే ఉన్నది నీకోసమేగా. సరే, వస్తా. ప్రసాద్ గారు, సార్. మీరేగా హోమ్ మినిస్టర్. అవును. ఈ లా అండ్ ఆర్డర్ మీ కంట్రోల్లో ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీ కంట్రోల్ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా రౌడీజం, రౌడీజం, రౌడీజం. ఈ రౌడీలు అట్టహాసం చేస్తూ విర్రవీగుతున్నారు. మీరేదో నాకు సపోర్ట్ గా ఉంటారని మీకు హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే ప్రజల ముందు నేను తలెత్తుకోలేకుండా చేశారు కదండి. ఈ పేపర్ వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు ఇవ్వలేక చూస్తున్నాను కదండి. మీరు ఎందుకు ఇలా రంకెలు వేస్తున్నారో నాకు తెలుసు. ఆ బాంబు భద్రయ్య వచ్చి మిమ్మల్ని హడలు కొట్టి ఉంటాడు. చూడండి సార్,
ఈ రౌడీలు విర్రవేగటానికి మీరే ఒక విధంగా కారణం. మీ రాజకీయ చరిత్రలోని ముందు పేజీలు మళ్ళీ ఒకసారి చదవండి. ఈ రౌడీలను తయారు చేసింది మీరే. వాళ్ళ సపోర్టుతో, వాళ్ళ పెట్టుబడులతో మీరు ఈ సీఎం పదవిని సంపాదించగలిగారు. ఆనాడు మీకు రౌడీలు అవసరమయ్యారు. ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేశారన్నట్టు మీ సీటు పదిలమయ్యాక రౌడీలు అంటూ రంకెలేస్తున్నారు. నేనేదో నా పదవికి ద్రోహం చేసినట్టు నన్నే దబాయిస్తున్నారు. ఊరికే దెప్పకండి. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఈ రౌడీల సపోర్ట్ మనకి ఎంత ముఖ్యమనే పాయింట్ మీకు తెలుసు. ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్, మీరు హోమ్ మినిస్టర్. మన రాష్ట్ర ప్రజల యోగక్షేమాలే మనందరికీ ముఖ్యం. దానికి ఏం కావాలో చేయండి. ఈ కమిషనర్ ని అధికారుల్ని నమ్ముకొని నేను దీనికి పూనుకోలేను సార్. డిపార్ట్మెంట్ లో వెంటనే ముఖ్యమైన మార్పులు చేయాలి. ఈ రౌడీ నాయకుల పునాదులు కదిలించడానికి మనకి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి స్పెషల్ పవర్స్ ఇవ్వడానికి మీరు పర్మిషన్ ఇస్తే ఈ రౌడీలందరినీ 10 రోజుల్లో ఏరి పారేయచ్చు. చూడండి, మీకేం పవర్ పర్మిషన్ కావాలో అవన్నీ నేనిస్తాను. ముందు ఈ గూండాల్ని రౌడీల్ని లేపే. తెలుగు